వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లి. సో ఈరోజు డే 4 అనమాట. పొద్దున్న 6కి బయలుదేరి వచ్చాం మేము. ఇక్కడ న్యాచురల్ శాండ్ స్టోన్ బ్రిడ్జ్ ఉంది, అది చూడడానికి వచ్చాం. సో ఇది లక్ష్మణ్పూర్ బీచ్ 2 అనమాట. బీచ్ వ్యూ చూడండి మీరే ఎంత బాగుందో. న్యాచురల్ శాండ్ బ్రిడ్జ్ ఆల్రెడీ మేము చూసాము, కాకపోతే ఫొటోస్ ఒకటే దిగాము. వీడియో తీయడానికి ఇప్పుడు టైడ్స్ ఎక్కువ వచ్చాయన్నమాట అక్కడ. సో వాటర్తో నిండిపోయింది. మేము రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు. చిన్న వీడియో క్లిప్ అయితే మీకు చూపిస్తాను. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదే న్యాచురల్ శాండ్ స్టోన్ బ్రిడ్జ్. దీనికి న్యాచురల్ శాండ్ స్టోన్ బ్రిడ్జ్ అని పేరు ఎందుకు వచ్చిందో అని అనుకుంటున్నారేమో. బికాస్ ఇవి న్యాచురల్గా ఫామ్ అయ్యాయి అనమాట. అంటే అక్కడ ఓషన్లో ఉండే కోరల్ రీఫ్స్తో న్యాచురల్గా ఫామ్ అయ్యాయి ఇవి. తెలుగులో వీటిని పగడపు దిబ్బలు అంటారు. ఇక్కడ కింద మీకు రాళ్లల్లా కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ పగడపు దిబ్బలే, కాకపోతే ఇవన్నీ చనిపోయాయి అనమాట. వీటికి ఎప్పుడు వాటర్ సన్లైట్ అనేది కావాలి. సో వాటర్ అనేది లేకపోయినప్పుడు అండ్ సన్లైట్ ఎక్కువ అయినప్పుడు ఇలా చచ్చిపోతాయి అనమాట. అండ్ అటు సైడ్ వెళ్తే కానీ ఫిషెస్ అన్నీ మీకు కనిపిస్తాయి, చాలా క్లియర్గా కనిపిస్తాయి వాటర్ లోపల. ఆ ఫిష్ వీడియో కూడా మీకు చూపిస్తాను. చూడండి గైస్, అసలు వాటర్ ఎంత క్లియర్గా ఉందో, లోపల ఫిషెస్ అయినా కూడా మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇట్స్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మరీ ఎక్కువ డెప్త్ కూడా లేదు. సో ఎక్కువ డెప్త్ లేని ఈ ప్లేస్లోనే మీరు చాలా చేపలని చూడొచ్చు. అండ్ ఇక్కడ పగడపు దిబ్బలు కూడా ఉన్నాయి, ఇవన్నీ బ్రతికే ఉన్నాయి. కాకపోతే చెప్పులు లేకుండా మనం ఈ వాటర్లో దిగడం అయితే అంత సేఫ్ కాదు. బికాస్ వీటిపైన ఏవో చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అండ్ ఇవి మనల్ని కుట్టే ఛాన్స్ చాలా తక్కువ. బట్ ఒకవేళ కుడితే ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీ కానీ వస్తుంది అని చెప్తారు. సో అందుకే ఎప్పుడు చెప్పులు వేసుకోవాలి. వాటర్ లేని చోట తిరిగేటప్పుడైనా సరే ఈ పగడపు దిబ్బల పైన నడిచేటప్పుడు ఎప్పుడు చెప్పులు వేసుకొని తిరగడం మంచిదన్నమాట. మీకు ఒకవేళ మీ చెప్పులతో ఈ బీచ్లో దిగడం ఇష్టం లేకపోతే మీ చెప్పులు మంచిదైతే మీకు ఈ వచ్చే వాక్వేలో బీచ్ షూస్ దొరికిద్దనమాట. సో బీచ్ షూస్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు కావాలంటే, కాకపోతే వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం కూడా ఇదే బీచ్ పార్ట్కి వెళ్ళామన్నమాట. లక్ష్మణ్పూర్ బీచ్ 1కి వెళ్ళాము, అక్కడ సన్సెట్ చూడడానికి వెళ్ళాము. సో ఇది లక్ష్మణ్పూర్ బీచ్ 2 అనమాట. ఇది నీల్ ఐలాండ్ అనమాట. అక్కడ మీకు చిన్న కొండలు కనిపిస్తున్నాయే, అదేమో హ్యావ్లాక్ ఐలాండ్ అనమాట. నిన్న అక్కడే ఉండాం. హ్యావ్లాక్ ఐలాండ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ స్ట్రైట్గా చూస్తే అక్కడ దూరంలో మీకు కొండలు కనిపిస్తున్నాయి ఆ సైడ్. సో అదేమో పోర్ట్ బ్లేర్ అనమాట. సో ఇవి 3 రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి అన్నమాట. అందుకే నీల్ ఐలాండ్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది అని చెప్తారు. అండ్ నీల్ ఐలాండ్ చాలా చిన్నది. ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాం రూమ్కి. గైస్, నేను మీకు ఒక స్పెషల్ ఫ్రూట్ చూపిస్తాను, చూడండి మీరే. సో ఇదన్నమాట, ఇక్కడ పైనాపిల్ లాగా ఉంటుంది. పైనాపిల్ టైప్ ఒక ఫ్రూట్ అనమాట. దీని పేరు పాండానస్ అని అంటారు ఇంగ్లీష్లో అయితే, కాకపోతే వీటిని తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. ఇప్పుడైతే ఇవి పండలేదు, పండినప్పుడు స్లైట్గా ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. అండ్ ఈ జ్యూస్ని తాగుతారనమాట అప్పుడు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎవరు ఈ ఫ్రూట్ తినరు, మన వాళ్ళు కూడా ఎవరు తినరు. మన సైడ్ అయినా చూస్తుంటారు కొన్ని చోట్ల ఇలాంటి కాయలు. సో ఇది ఎవరు తినరు అనమాట మన సైడ్. ఇక్కడ కూడా ఎవరు తినరు అనే చెప్పారు. కాకపోతే ఇక్కడ ట్రెడిషనల్ ట్రైబల్ పీపుల్ ఉంటారు చూడండి. సో జావరా అనే ట్రైబల్ వాళ్ళు ఈ ఫ్రూట్ తింటారనమాట. దీని జ్యూస్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఇది వాళ్ళకు ఒక మత్తు లాగా అనమాట, లైక్ ఆల్కహాల్ లాగా. సో వాళ్ళు దీన్ని తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ గైడ్ చెప్పారనమాట ఇవన్నీ. సో అండ్ ఇక్కడ గైడ్కి ఏమో ఫీజు వచ్చేసి ఆల్మోస్ట్ 1300 దాకా తీసుకుంటారు. వాళ్ళు 1500 అని చెప్తారు. ఫైనల్గా మీరు కుదరదు అని బార్గెన్ చేస్తే, లేకపోతే నెగోషియేట్ చేస్తే 1300కి ఓకే అని చెప్తారనమాట. కాకపోతే గైడ్ అవసరం ఏమి ఉండదన్నమాట. మనం ఇలా స్ట్రైట్గా ఇటు సైడ్ నుంచి వెళ్తే, అటు సైడ్ వెళ్తే, సైడ్కి వెళ్తే అక్కడ న్యాచురల్ శాండ్ స్టోన్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట అది. అండ్ దీని గురించి చెప్పారు జస్ట్. అండ్ ఇంకా ఇవి కోరల్ రీఫ్స్ అని చెప్పారు, అంతే. ఎక్కువగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయరు. వాళ్ళు చెప్పిన దానికి అంత మనీ వర్త్ కాదు. సో మీరే వెళ్ళి చూసుకోవడం బెటర్. కాకపోతే మీకు గైడ్ కంపల్సరీ కావాలంటే తీసుకోవచ్చు. బట్ దాదాపు 1300 దాకా ఎక్స్పెన్స్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు మేము రూమ్కి రిటర్న్ వెళ్తున్నాం గైస్. అండ్ ఇంకో స్పెషాలిటీ ఉందన్నమాట. ఈ చెట్లు చూడండి మీరు, ఇవి అండమాన్ చెట్లు. ఇక్కడ చెట్లు చాలా బాగా పెరుగుతాయి, లైక్ చాలా దట్టంగా ఉంటాయి, చాలా లావు, చాలా మంచి సైజ్ అనమాట. ఫర్నిచర్ వాటికి తయారు చేసుకోవడానికి బాగా ఉపయోగపడుద్ది. కాకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టం కాబట్టి వేరక్కడికి ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ లేదనుకుంటా. ఇక్కడ ఏ చెట్టు చూసినా ఇంతే సైజు ఉంటుంది అనమాట. చాలా బాగున్నాయి ఇక్కడ చెట్లు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇవి చూడండి, ఇక్కడ షెల్స్తో చేసినాం అనమాట. షెల్స్తో ఇలా డిజైన్ చేస్తూ ఉంటారు, లైక్ ఇవి
కర్టన్కి సైడ్లో ఇలా షో పీస్ లాగా కర్టన్ సైడ్లో అటు ఇటు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటివి ఇక్కడ చాలా తయారు చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడికి పెద్ద దూరం ఏం లేదు, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మొత్తం ఆ న్యాచురల్ శాండ్ స్టోన్ బ్రిడ్జ్కి, అంతే, మరి ఎక్కువ దూరం ఏం లేదు. సో మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు అయితే వేసుకోండి. మా హస్బెండ్ వేసుకోలేదన్నమాట, నాకు ఇచ్చారు తన చెప్పులు, నా చెప్పులు ఇలాంటివి కాబట్టి. సో ఏం అవ్వదు అనుకుంటున్నామేమో మరి. పార్కింగ్ పాయింట్కి వచ్చేసామన్నమాట, అక్కడే పార్కింగ్. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ స్పాట్. గైస్ ఇప్పుడు మనం సెకండ్ స్పాట్కి వచ్చేసామన్నమాట. ఇదే భరత్పూర్ బీచ్. ఇది చాలా ఫేమస్ స్పాట్ అనమాట స్విమ్మింగ్కి. సో మేము ఫుల్గా స్విమ్ చేయబోతున్నాం ఈరోజు. సో బీచ్లో ఎంజాయ్ చేయడం అంతా అయిపోయింది గైస్. మేము లంచ్ కూడా చేసేసాము. ఇప్పుడు నీల్ ఐలాండ్కి వచ్చాము. ఇక్కడ బోట్ ఉంది, బోట్ వస్తుంది అనమాట. సో మేము ఇప్పుడు పోర్ట్ బ్లేయర్కి బయలుదేరుతాం ఇక్కడ నుంచి. సో బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే బోట్ అయితే 4 కల్లా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి. అండ్ 6 కల్లా మేము పోర్ట్ బ్లేయర్లో ఉంటాం. అండ్ అక్కడికి వెళ్ళాక నైట్ షో ఉందన్నమాట సెల్యులర్ జైల్లో. సో సీ యూ బ్యాక్ ద గైస్. ఈరోజు ఆల్మోస్ట్ నేను 3 డ్రెస్సెస్ మార్చాను. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఇప్పుడు సాయంత్రం అనమాట. మేము ఆల్రెడీ నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేయర్కి తిరిగి వచ్చామన్నమాట. జస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది. మేము 4కి బయలుదేరి 6 కల్లా రీచ్ అయ్యాం పోర్ట్ బ్లేయర్లో. ఇప్పుడు ఒక లైట్ షో ఉందన్నమాట. షో టైమింగ్స్ ఏమో 7:50కి స్టార్ట్ అయ్యిద్దని చెప్పారు. అంటిల్ 8:50 దాకా ఆల్మోస్ట్ 1 అవర్ ఉంది లైట్ షో. సో సెల్యులర్ జైల్ ఒక లైట్ షో అనమాట. అది వీడియో తీయడం కుదిరిద్దో లేదో మాకు తెలియదు. సో ఎందుకంటే గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్లో వీడియో ఈజ్ ప్రొహిబిటెడ్ అండ్ ఇమేజెస్ ఆర్ ప్రొహిబిటెడ్ అని ఇచ్చారు. సో అక్కడ తీయడం కుదిరిద్దో లేదో తెలియదు, బట్ చూపించగలిగితే నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ మూడు డ్రెస్సులు ఎందుకు మార్చానంటే, యాక్చువల్లీ పొద్దున్న ఒక డ్రెస్ వేసాను అనమాట. అది ఆల్రెడీ నిన్న వేశాను, కాకపోతే నిన్న ఆ డ్రెస్లో మంచి పిక్ దొరకలేదనమాట. సో పొద్దున్న ఊరికే లక్ష్మణ్పూర్ బీచ్ 2కి నీల్ ఐలాండ్లో వెళ్ళినప్పుడు మళ్ళీ వేసానమాట. అండ్ మధ్యాహ్నం మేము భరత్పూర్ బీచ్కి వెళ్ళాము, అక్కడ ఊరికే స్విమ్మింగ్కి వెళ్ళాము. అండ్ ఇప్పుడైతే 3వ డ్రెస్ మార్చానమాట. సో యా లెట్స్ గో. హలో గైస్, సో ఇదే అనమాట జైలు, సెల్యులర్ జైల్. సో ఇక్కడ లైట్ షో చూడడానికి వెళ్తున్నాం. గాయస్ ఆల్రెడీ లైట్ షో మొదలైందనమాట. చూడండి మీరే ఎంత అద్భుతంగా ఉందో. ఈ జైల్లో ఉండిన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క స్ట్రగుల్ గురించి చెప్తున్నారు. అండ్ ఈ జైల్లో బంధింపబడిన ఈ ఫ్రీడమ్ ఫైటర్సే ఈ జైలుని కూడా కట్టారనమాట. దానికి ముందు వాళ్ళు రోస్ ఐలాండ్లో ఉండేవాళ్ళు, అక్కడ ఒక జైలు ఉండేది. సో ఆ జైల్లో ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ చేతే జైలు కట్టించి వాళ్ళని ఇక్కడ బంధించారనమాట. ఈ స్టోరీ మొత్తం హిందీలో ప్లే చేశారు. సో నాకు అంత క్లియర్గా అర్థం కాలేదు, బట్ మీకోసం కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేస్తాను, చూడండి. पुराने जमाने से ये कहानी चली आती है कि जब राम ने लंका पर चढ़ाई करने की योजना बनाई थी तो पहले इन्हीं टापुओं से धावा मारने की सोची थी, लेकिन बाद में इरादा बदलकर धनुष कोटि से हमला किया। इतिहास और कुरान में अंडमान द्वीप समूह इसी सिलसिले में याद किया जाता रहा है। पंडित परमानंद शास्त्री, बटुकेश्वर दत्त हाजिर, उल्लासकर दत्त हाजिर, पृथ्वी सिंह आजाद हाजिर. So that's all for today guys. So మీకు నా వీడియో నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.